చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు బీసీ కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాసాని జ్ఞానేశ్వర్ కు ఓటు వేసి గెలిపించాలని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీసీల పెద్దన్నగా 93 బీసీ కులాలను ఏకం చేసి పోరాడిన కాసాని జ్ఞానేశ్వర్ కు భారీ మెజారిటీతో అతన్ని గెలిపించాలని లోక్సభకు పంపించాలన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చెవెళ్ల నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల్లో అగ్రవర్ణాల కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఎన్నికవుతూ వస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మెజార్టీ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ నుంచి బీసీ సంఘాల జేఏసీ చైర్మన్గా నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ బుదిరాజు గారికి మద్దతుగా బీసీ సంఘాలన్నీ కలుపుకొని ఇవాళ చెవెళ్ల నియోజకవర్గంలో ఒక్కసారి బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీసీ సంఘాల తరపున మా బహుజన బిడ్డలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్లమెంటు చరిత్రలో ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు మనం ఎప్పుడు ఓటేసినా కూడా అగ్రవర్ణ పేదలు, రెడ్డిలు, మిగతా కులాల వాళ్ళు కూడా ఇవాళ అంటా ఉన్నారు, మీ బీసీ బిడ్డకు ఒక అవకాశం వచ్చినప్పుడు మీరెందుకు మీ బీసీ బిడ్డలు గెలిపించుకోవద్దు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇవాళ రెడ్డి సామాజిక వర్గం కూడా ముక్త కంఠంతో బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్కి మద్దతు తెలియజేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ చెవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మొహినాబాద్ లో మా బీసీ కుల సంఘాలన్నీ కూడా కలుపుకొని ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ బుదిరాజులు ఆయన గెలుపు కోసం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆయన గెలుపు చాలా అవసరం. 93 బీసీ కులాలను ఏకం చేసినటువంటి నాయకుడు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ గా ఈ ప్రాంతంలో సుదీర్ఘ సేవలు చేసినటువంటి అనుభవం ఉన్న నాయకుడు. ఇవాళ ఆయనకు ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి బీసీ బిడ్డ, బహుజన బిడ్డ, మైనార్టీ ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో బీసీ బిడ్డల కోసం హైదరాబాద్ మహానగరంలో ఆత్మీయ భవనాలు కట్టినటువంటి చరిత్ర, ప్రతి బీసీ బిడ్డను హక్కున చేర్చుకొని కాపాడుకున్నటువంటి చరిత్ర. కాబట్టి ఇవాళ బీసీ బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మన బహుజన బిడ్డలందరూ మన బీసీ బిడ్డను గెలిపించుకోవద్దని అడుగుతా ఉన్నాం. సర్పంచ్ పదవి, ఎంపీటీసీ పదవి, జడ్పీటీసీ పదవి, ఏ పదవి వచ్చినా మనం అగ్రవర్ణాల దగ్గర వెళ్ళి మోకరిల్లి పదవులు అడుక్కున్న స్థితిని మనం చూసాం. కాబట్టి ఈరోజు ఒక బీసీ బిడ్డకు పార్లమెంటుకు పోయే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి బీసీ బిడ్డతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లింలు కూడా ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ అన్నకు ఓటేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఓటేసి గెలిపించాలని అగ్రవర్ణ పేదలు, రెడ్డిలు కూడా ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపిద్దాం, బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ని చెవెళ్ల ఎంపీగా గెలిపిద్దాం.